యేసు ప్రభు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఈ లోక సంబంధమైన ధనాన్ని సంపాదించుకొనకండి. 19:20లో ఉంటుంది. ఈ లోక సంబంధమైన ధనమును సంపాదించుకొనకండి, ఎందుకంటే అది తుప్పు పట్టి మరి చెదపట్టేస్తుంది. కనుక పరలోక సంబంధమైన ధనము కొరకు ఏంటంట పరిగెత్తుడి అని చెప్పి రాయబడి ఉంటుంది. చదవండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగలింతురు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చటి చెమటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగలింపరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఈ లోక సంబంధమైన ధనము కూర్చుకున్నట్టుకు పరిగెత్తకడి, ఎందుకంటే అది తుప్పును చెదయు మరి దొంగలు కన్నం వేసి పట్టుకుపోతారు. అయితే పరలోక సంబంధమైన ధనము ఒకటి ఉంది, ఆ ధనము కొరకు మీరు పరిగెత్తండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా చూడండి మూలమని వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి తిమోతి పత్రిక 1వ తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. ఎందుకనగా 9 ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను గురులోను అవివేకయుక్తములను హానికరమైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో మానవుడు ధనం కోసం చాలా విపరీతంగా పరిగెడుతున్నారు. ధనము కోసం అనేకమైన మోసాన్ని యేసుక్రీస్తు చెప్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే, పరలోకములో మన కొరకు ధనము ఎలా కూర్చుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మార్గము నిమిత్తం మనం పరిగెత్తినప్పుడు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక చూడండి మత్తయి సువార్త 19వ అధ్యాయము 16-22 వచనాలు చదువుకుంటే, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయన్ని అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యం గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞని ఆయన్ని అడుగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలననివే అని చెప్పాను. చదవండి. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించునే ఉన్నాను, ఇకను నాకు కొద్దివేమని ఆయన అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడొకటి ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు నన్ను వచ్చి వెంబడించమని అతనితో చెప్పాను. హల్లెలూయా, ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక యవ్వనుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, నేను నిత్య జీవం చేరాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అంటే దేవుణ్ణి అడగటం జరిగింది, యేసు ప్రభుని అడగటం జరిగింది. కనుక యేసు ప్రభు ఆ యవ్వనుడికి చెప్పిన
మాట ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా చూడండి, బేదల కంపెనీ ఆస్తిని పంచిపెట్టమని మరొక ఆజ్ఞను చెప్పాడు నా ప్రియ సహోదరి సహోదరులారా. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా చూడండి, ఆ యవ్వనుడు ప్రియమైన దేవుని బిడ్డలారా అతని లోభత్వాన్ని బట్టి, అంటే అతనిలో ఉన్న పిసినితనమును బట్టి యేసుక్రీస్తు చెప్పిన ఆజ్ఞను పట్టించుకోలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇలా చూడండి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము ప్రతిరోజు కూడా మనం అనుకునేది ఏంటంటే దేవుని చెప్పిన ప్రతి ఆజ్ఞను పాటిస్తున్నామని ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇలా చూడండి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఆజ్ఞలు ఎటువంటి అంటే ఒక గొలుసు లాంటి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందులో ఒక లింక్ తెగిపోయినా ఇంకా అన్నీ కూడా ఏంటి, ఆ చైన్ పనిచేయదు, ఆ చైన్ పనిచేయదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక లింక్ తెగిపోయినా కూడా ఆ చైన్ దేనికి పనిచేయదు. అలాగే నువ్వు ఒక్క ఆజ్ఞను తప్పినా కూడా, నువ్వు 10 ఆజ్ఞల్లో ఒకటి తప్పినా నువ్వు 9 ఆజ్ఞలు పాటించిన వరదా ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. బైబిల్లో 10 ఆజ్ఞలే లేవు ప్రియమైన దేవుని బిడ్డలారా, దగ్గర దగ్గర 600 ప్రియమైన దేవుని బిడ్డలారా ఏంటంటే ఉన్నవి నా ప్రియ సహోదరి సహోదరులారా. కనుక ఇలా చూడండి, ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరం కూడా మనము ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి ఆజ్ఞను పాటించడానికి ఏంటంటే ప్రయత్నిస్తూ మనం పరిపూర్ణతలోకి వెళ్ళాలి. ఇంకా ఎవరూ కూడా పరిపూర్ణతలోకి రాలేదు, మనం ప్రయత్నిస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ప్రతి ఆజ్ఞను మనం పాటించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ఇక్కడ చూడండి, యేసు ప్రభు దగ్గరికి ఆ యవ్వనుడు వచ్చి నేను జీవం గురించి అడిగినప్పుడు అతను ఇదిగో ఈ 10 ఆజ్ఞలను ఎత్తినప్పుడు నేను పాటిస్తున్నాను కదా అన్నాడు. అయితే నీలో ఒకటి కొద్దుగా ఉందన్నాడు. ఏంటంటే బేదల్ని కటాక్షించేవాడు ధన్యుడు అన్నట్టు 41వ అధ్యాయ కీర్తనలో చెప్పినట్టు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను చూడండి అతనిలో బేదలను కరుణించే ఏంటంట ఆ తత్వం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కనుక యేసు ప్రభు అతని ఆస్తి నమ్మి పంచిపెట్టమన్నాడు. ఎప్పుడైతే అతని ఆస్తి నమ్మి పంచిపెట్టమన్నాడో అతని లోభత్వాన్ని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇలా చూడండి అక్కడ 10 ఆజ్ఞలను కూడా అతను ధిక్కరించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక చూడండి అతను లోభత్వాన్ని బయట పెట్టుకుని అతను 10 ఆజ్ఞలు కూడా, నా మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఆ లోభత్వాన్ని బట్టి 10 ఆజ్ఞలు కూడా ధిక్కరించాడు నా ప్రియ సహోదరి సహోదరులారా. ఇలా చూడండి, మనము అన్యాజ్ఞలు పాటించేస్తాం అనుకుంటాం, కానీ అసలు చేయవలసింది చెయ్యం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రోజుల్లో క్రైస్తవ జీవితాల్లో ఎలా ఉందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చేయవలసిన భక్తి చేయట్లేదు. ఏంటంట చేయవలసిన భక్తి చేయట్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు చెప్పాడు కదా, ఇతరులను నీ సహోదరుని ప్రేమించమని చెప్పాడు కదా. నువ్వు ముందు చేయవలసినవి చేసి నువ్వు ఇది పాటిస్తే బాగుంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇవి చేయకుండా నువ్వు అది చేశానని ఎంత గొప్ప చెప్పుకున్నా ఉపయోగం ఏమీ లేదు నా ప్రియ సహోదరి సహోదరులారా. కనుక చూడండి అక్కడ ఆ వ్యక్తి ప్రియమైన దేవుని బిడ్డలారా బేదల్ని కనికరించే హృదయం లేదు, కానీ అతని తల్లిదండ్రులను సన్మానిస్తున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను దొంగతనం చేయకపోయినా, అతను వ్యభిచారి కాకపోయినా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇలా చూడండి ఏంటంట ఎన్ని ఆజ్ఞలు పాటించిన ఆ ఆజ్ఞ కాడ ఏంటంట అన్ని ఆజ్ఞలు పక్కకు తోసివేయబడ్డాయి. అతని లోభత్వాన్ని బట్టి, అతని పిసినితనాన్ని బట్టి 10 ఆజ్ఞలు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇలా చూడండి ధిక్కరించడం జరిగింది ప్రియమైన బిడ్డలారా. నువ్వు పై భక్తి విధానం చూపించడం కాదు, ఏంటంటే లోపల నువ్వు ఎంత స్వచ్ఛముగా ఉన్నావో అది దేవుడు చూస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కనుక ఇలా చూడండి, దేవుని మాట నువ్వు శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా వినాలి. విన్న వాక్యాన్ని నీ జీవితానికి ఆపాదించుకుని క్రియారూపకంగా పాటించాలి. ఏంటంటే న్యాయమైనదిగా నువ్వు న్యాయమైన వాడిగా నువ్వు జీవించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన కట్టడలను పాటించాలి. నువ్వు ఏదో ఒకటి పాటించి ఏంటంటే నేను అన్నీ పాటించేస్తున్నానంటే కుదరదు ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఒకటి పాటించి నేను అన్నీ పాటిస్తున్నానంటే దేవుడి దగ్గర నువ్వు ఆ తూకంలో తోగలేవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా అక్కడ చూడండి, దేవుని మాటను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చెయ్యాలంట ప్రియమైన దేవుని బిడ్డలారా. మాట్లాడుతున్నారు క్రైస్తవ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ఇలా చూడండి, నీ సహోదరుణ్ణి శోధించకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. నా సహోదరుని నేను ప్రేమిస్తున్నానంటే ఉపయోగం ఏముంది చెప్పండి?
దేవుడు వాక్యం ఏం సెలవిస్తుంది? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే అయిపోయిందా? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను పాటించడం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆజ్ఞలు పాటించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే ఉపయోగం ఏమీ లేదు. నువ్వు పాటించే ఆజ్ఞల్లోనే దేవుని ప్రేమ కనపడుతుంది క్రియారూపంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 16వ అధ్యాయము నిర్గమాకాండం 16వ అధ్యాయం 28వ వచనం కూడా చదువుకుంటే, 16వ అధ్యాయం 28వ వచనం కూడా మనం చదువుకుంటే ప్రేమ, అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నువ్వు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు చూడుడి నిశ్చయముగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మోషేతో అంటున్న మాట ఏంటంటే, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవరు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఒక మాట అంటాడు, వీరు లోబడిన జనాంగం, మోషే నేను రాను అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దైవజనుడు అంటాడు, నువ్వు రాకపోతే నేను వెళ్ళను బాబు ఇక్కడి నుంచి అని చెప్తాడు. ప్రియమైన దేవుడు పాటించకపోయినా దేవుడు ప్రేమ ఇంతగా కుమ్మరింపబట్టడానికి కారణం ఏంటంటే పక్కన పెట్టి 10 ఆజ్ఞలు కూడా ధిక్కరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక అతను పరలోక ధనాన్ని సంపాదించుకోలేకపోయాడు. ఈరోజు నువ్వు సిద్ధపాటు చేయబడిందే పరలోక ధనం గురించి. పరలోక ధనాన్ని సంపాదించుకుంటాక నిన్ను లోకం నుంచి దేవుడు ఏర్పాటు చేశాడు నా ప్రియ సహోదరి సహోదరులారా. కనుక ఒకవేళ నువ్వు వెళ్తున్న ఈ మార్గంలో దేవుని ఆజ్ఞలు ధిక్కరించి న్యాయమైనది చేయకుండా, దేవుని మాట వినకుండా, ప్రియమైన దేవుని బిడ్డలారా లోబడకుండా నువ్వు జీవిస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించు. ఈరోజు మనం అందరం కూడా పరలోక సంబంధం పాటిస్తున్నావా? ఎక్కడన్నా మర్చిపోయావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడన్నా విడిచిపెట్టావా? ఒక్కసారి విడిచిపెడుతున్నావా? ఏ విషయంలో అయినా తప్పుపోతున్నావా? ఒక్కసారి ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడు, ఎన్నాళ్ళు నా ఆజ్ఞలు పాటించటంలో మీరు లోబడకుండా ఉంటారు మోషే అని మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళు దేవుని ఆజ్ఞలు పాటించకుండా దేవునికి లోబడకుండా ఉంటారు నా ప్రియ సహోదరి సహోదరులారా. యవనస్తుడు అంటున్నాడు, నేను అన్ని చిన్నప్పటి నుంచి పాటించేశాను, కానీ ఇది కొదువుగా ఉందని దేవుడు చూపిస్తున్నాడు. ఈరోజు నీలో ఏది కొదువుగా ఉంది ఒక్కసారి ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డలారా. నీలో ఏది కొదువుగా ఉందో దాన్ని సరి చేసుకుని ఆ కొదువును పూడ్చుకుని నువ్వు దేవుని దగ్గర ఏడవాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యా నాలో ఇదిగో నీ చిత్తంలో నడుచుటలో ఇది కొదువుగా ఉంది, ఇదిగో నేను ఎంత ప్రయత్నించినా కూడా నేను ఈ కొదువును పూడ్చుకోలేకపోతున్నాను, నీవే నన్ను ఈ కొదువును పూడ్చి నిలబెట్టాల ప్రభువా అని చెప్పి నువ్వు అడగాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ప్రార్థన చేయలేరు, చేద్దాం అనుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయలేరు. అడుగు, ప్రార్థన చేసే విషయంలో నీవు కొదువుగా ఉన్నావేమో అడుగు. దేవుని ఆత్మని, ప్రార్థనాత్మని నింపమని ప్రార్థనతో ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థనాపరుడుగా బలపరచమని అడుగు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇలా చూడండి, సెల్ ఫోన్ అస్సలు చూడకూడదు, దాన్ని మంచికే వాడాలనుకుంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఏదో సమయాన్ని పడిపోతూ ఉంటారు. కనుక ఇదిగో నీకు సెల్ ఫోన్ విషయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో కనులతో పాపం చేసే విషయంలో నువ్వు కొదువుగా ఉన్నావేమో. కనుక ఈ కొదువును పూర్తి చేయ, ఈ విషయంలో నేను నిలబడలేకపోతున్నాను, నీ సహాయం నాకు అందించని నీ దేవుని ఆజ్ఞలు పాటించటంలో ఏ విషయంలో నీలో కొదువు ఉంది దాన్ని నువ్వు గమనించుకోకపోతే, దాన్ని సరి చేసుకోకపోతే, దేవుడి దగ్గర బ్రతిమాలుకోకపోతే నువ్వు పరలోక ధనాన్ని పొందుకోలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈ లోకంలో ఎంత ధనం నువ్వు సమకూర్చుకున్న ఉపయోగం లేదు. ఉపయోగమా? నువ్వు ఉన్నంతసేపు నీకు కావాల్సింది కొనుక్కోగలవు, నీ బిడ్డలకు సమకూర్చుకోగలవు, ఏంటంటే నీ సరదాలు తీర్చుకోగలవేమో. కానీ ఇదిగో ఈ లోకాన్ని విడిస్తే అదంతా కూడా విడిచిపెట్టేవలసిందే. అంతే కదా, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఒక ధనవంతుడు ఏంటంట, నా ప్రాణమా తిను సుఖించు, ఏంటంటే నీకు అనేక సంవత్సరాలకి ఏంటంటే తగినంత సంపాదన ఉంది అంటున్నాడంట. కానీ ప్రభు అంటున్నాడు, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నిన్ను పిలిస్తే నీ ధనం ఎవరికవుతుంది? హల్లెలూయా. కనుక బిడ్డలారా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము, 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటే, 5వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము
చదవండి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడినై ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇలా చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వాడిని 1000 తరముల వరకు ప్రేమిస్తున్నాడంట ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే చూడండి, నువ్వు దేవుని ఆజ్ఞలను పాటించి దేవుణ్ణి ఏంటంటే ప్రేమించటం అంటే దేవుని ఆజ్ఞను పాటించటమే, గైకొనటమే అని యోహాను సువార్తలో తెలియజేయబడింది ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక నువ్వు దేవుని ఆజ్ఞను పాటిస్తున్నావు అంటే దేవుని నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇలా చూడండి, నువ్వు దేవుణ్ణి ప్రేమించి దేవుని ఆజ్ఞను నువ్వు తప్పిపోకుండా పాటిస్తున్నట్టయితే భయభక్తులతో లోబడి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా చూడండి ఆ ఆశీర్వాదం ఎంతగా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు 1000 తరాల వరకు నువ్వు నేను బతకం, కానీ నీ పిల్లల 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 తరాల వరకు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏంటంటే దేవుని కరుణ ఆ కుటుంబాల మీద ఎల్లవేళలా ఉంటుంది నా ప్రియ సహోదరి సహోదరులారా. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా చూడండి, నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడు అయితే, నువ్వు దేవుణ్ణి ప్రేమించేదానివైతే దేవుని ఆజ్ఞలు ప్రతిదీ కూడా పాటించడం నేర్చుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు 41వ కీర్తనలో వేదనను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు వాడు తప్పించబడతాడని ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. రోగశయం మీద వాడు రక్షింపబడతాడని ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఈరోజు ఎంతమంది వేదనలను కరుణించగలుగుతున్నావు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. అంటే ప్రతి ఒక్కరి దృష్టిలో ప్రియమైన దేవుని బిడ్డలారా వేదనలను కరుణించడం అంటే ఏంటి? వారు చేయి చేస్తే మనం ₹1 వేసేయటము, లేకపోతే వారు మన ఇంటికి వస్తే ఒక ముద్ద పెట్టడము, ఇదే అనుకుంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఇలా చూడండి, ఉన్నతమైన స్థితిలో వాడు ఉండేలాగా ఏంటి యేసు ప్రభువులో నడిచేలాగా మనం చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మిషనరీలు అదే చేశారు. వారికి బట్ట లేని వారికి బట్ట ఇచ్చారు, తిండి లేని వారికి తిండి ఇచ్చారు, వైద్యం లేని వారికి వైద్యం ఇచ్చారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇలా చూడండి, అనేకమైన వారి అవసరతలను తీర్చి వారికి యేసు ప్రభువు గురించి ప్రకటించి వారి స్థితిని మార్చేశారు ప్రియమైన దేవుని బిడ్డలారా. వేదనల కరుణమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞను నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టయితే దేవుని ఆజ్ఞను నువ్వు పాటించి జాగ్రత్తగా నడిస్తే, ఇదిగో న్యాయమైనదిగా నడిస్తే, ఆయన మాట జాగ్రత్తగా నువ్వు ముందుకు వెళ్తే 1000 తరముల వరకు నిన్ను కరుణించేవాడిగా ఉన్నాడు నీ కుటుంబ తరాలను ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే, మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ మీరు అనుసరించాలి. ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. 10 ఆజ్ఞలు ఒక్కసారి మనం ముందు పెడితే అసలు 10 ఆజ్ఞలు మనం పూర్తిగా పాటిస్తున్నావా? పాస్టర్ గారు అన్నారు 613 ఆజ్ఞలు అంట. 613 ఆజ్ఞలు పక్కనెడితే అందులో 10 ఆజ్ఞలు మనం ముందు పెట్టుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందులోకి తేలిపోతాం. ఈరోజు తల్లిదండ్రులు ఎంతమంది చూస్తున్నారండి? వాక్యం చదివేటప్పటికి తల్లిదండ్రులను సన్మానించాలని చదువుతాం, మరి సన్మానిస్తున్నావా? వారిని ప్రేమతో చూడగలుగుతున్నామా? వారిని దగ్గరికి చేర్చుకోగలుగుతున్నామా? ఈరోజు ఎంతమంది క్రైస్తవ సమాజంలో క్రైస్తవ జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా నవమాసాలు మోసి వారిని పెంచి కని అన్ని అవసరతలు వారికి తీర్చిన తర్వాత రెక్కలు వచ్చాక తల్లిదండ్రులను ఎంతమంది బయటకు వదిలేయలేదు? ఒకసారి ఆలోచించండి. ఆజ్ఞలో మనం ముందు పెట్టి మనల్ని పరీక్షించుకుంటే అద్దంలో మనల్ని చూసుకున్నట్టు మనం తేలిపోతాం. పరలోక ధనాన్ని సంపాదించుకోగలమా లేదా? నిత్య జీవాన్ని చేరగలమా లేదా? కనుక ఒక్కసారి ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఆజ్ఞను తప్పి నీలో కొదువు కలిగి ఉన్నావో నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. ఎందులో కొదువుగా ఉన్నావో ఆ కొదువుగా ఉన్న ఆజ్ఞే పరలోక ధనాన్ని సంపాదించుకోకుండా అడ్డుపడుతుందని. కనుక ఆ కొదువుని ఈరోజు పూడ్చుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగే రెండవదిగా చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇదిగో నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్మని యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడో ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఒకటి అతని లోభత్వాన్ని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా అతను 10 ఆజ్ఞలను ధిక్కరించాడు. రెండవదిగా బేదలను నిర్లక్ష్య పెట్టడం ప్రియమైన దేవుని బిడ్డలారా. అతనిలో కనిపించింది ఏంటంటే బేదలను నిర్లక్ష్య పెట్టే తత్వం, పొరుగువాడిని ప్రేమించు అనే ఆజ్ఞను ధిక్కరించేసింది ప్రియమైన దేవుడు.
బేదలు కూడా అతను పొరుగువారే కదా, బేదలు కూడా అతను పొరుగువారే కదా. కానీ ఏంటంటే ఆస్తి అమ్మి వారికి ఇవ్వటంలో అతను ప్రియమైన దేవుని బిడ్డలారా బేదలను నిర్లక్ష్య ధోరణి అతను చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఎప్పుడైతే నిర్లక్ష్య ధోరణి అతను చూపించాడో ఇదిగో ఏంటంటే పొరుగువాడిని ప్రేమించే ఆజ్ఞను అతను ధిక్కరించేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా కనుక ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా నీ పొరుగువాడు ఎవరో యేసుప్రభుని అడుగుతాడు కదా ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు, నా పొరుగువాడు ఎవరయ్యా అని చెప్పి. అప్పుడు ఆయన ఒక ఉపమానం చెప్తాడు కదా. ఏం ఉపమానం? మంచి సమరుడు ఉపమానం చెప్తాడు అక్కడ. ఒక దొంగల చేతిలో ఒకడు కొట్టబడి పడిపోయాడు, కానీ ఒక సమరయుడు పట్టించుకున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ ఉపమానం ఎందుకు చెప్పాడో తెలుసా? ఇలా చూడండి, యూదులకి సమరయులకి అసలు పడదు. యూదులు సమరయుల్ని అన్టచబుల్ అంటే వీరు అంటరాని వారుగా చూస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా సమరయులు ఎవరంటే యూదులకి అన్యజనానికి పుట్టినవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా వారు గ్రామంలోంచి కూడా వెళ్ళరు వీరు. కనుకనే నీ పొరుగువాడు ఎవరని అడిగినప్పుడు నువ్వు ఎవరిని చేర్చుకుంటలేదో వాడే నీ పొరుగువాడు అన్నాడు. కనుక ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ బేదలైన వారు అతను పొరుగువారు, కానీ ఆ బేదలకు పెట్టే విషయంలో ఇచ్చే విషయంలో అతను నిర్లక్ష్యం చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా కనుక నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించే ఆజ్ఞను అతను ధిక్కరించేశాడు. చూడండి ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుంటే, పేదలు దేశములో ఉండకుండా మానరు, అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులకు దీనులకు బేదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి దేవుని వాక్యం సెలవిస్తుంది, బేదలు దేశములో ఉండక మానరు, పట్టణాల్లో ఉండక మానరు, గ్రామాల్లో ఉండక మానరు, ఏంటంట మన ఊరుల్లో ఉండక మానరు. ప్రియమైన దేవుని బిడ్డలారా కానీ ఇలా చూడండి వారి ఎదుటికి వచ్చినప్పుడు నా ప్రియ సహోదరులరా నువ్వు నిశ్చయముగా వారి ఎదుట ఏంటంట ఏమంటున్నాడు అక్కడ, చెయ్యి చాచవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది బేదలకు సహాయం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి. పొద్దుటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇలా చూడండి పాపం ఆకలితో అలమటిస్తూ ఆ బేదవాడు మన ఇంటికి వస్తే పట్టిడి మెతుకులు పెట్టగలుగుతున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు నేను చాలా క్రైస్తవులలో చూస్తుంది ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా చూస్తుంది ఏంటంటే ఇలా చూడండి నా ప్రియ సహోదరులరా ఎంత అన్నం మిగిల్చుకుని పడేసేవాళ్ళు ఎక్కువైపోయారు, కానీ ఇతరులకు పెట్టేవాళ్ళు తక్కువైపోయారు. ప్రియమైన దేవుని కనుక నా ప్రియ సహోదరులరా ఇలా చూడండి నువ్వు పరలోక ధనాన్ని సంపాదించుకోవాలంటే నీ పొరుగువాడిని ప్రేమించాలి, బేదవారిని ప్రేమించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా వారిని ధిక్కరించకూడదు. నువ్వు అందులో చాలా ఆశీర్వాదం ఉంది. బేదలను కటాక్షించడంలో చాలా ఆశీర్వాదం దేవుడు పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా కనుక ఖచ్చితంగా నీ చెయ్యి చాపాలి, వారికి నువ్వు పెట్టాలి, వారికి. హల్లెలూయా. కనుక నా ప్రియ ప్రేమించాలి. చూడండి 19:17 చదివితే, సామెతల గ్రంథం 19:17 చదివితే, బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇలా చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా బేదలను కరుణించువాడు యెహోవాకు అప్పిచ్చువాడంట. వారు ఉపకారానికంట ప్రత్యుపకారం చేస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా అసలు దేవునికి అప్పిచ్చే అంత వారమండి మనం, ఒకసారి ఆలోచించండి. కానీ అంటున్నాడు ఇదిగో బేదలకి నువ్వు ఏంటంటే కరుణిస్తే వారిని దేవునికి అప్పించినట్టు అంటే. ప్రియమైన దేవుడు అంతే కదా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇలా చూడండి అసలు దేవుని భక్తి అంటే ఏంటండి? దేవుని భక్తి అంటే ఏంటి? మన విన్నపాలు వేడుకుంటాం ఏంటి, ఆయన ఆరాధించటం, స్తుతించటం. ప్రియమైన దేవుని బిడ్డలారా ఇదేనా? ఇంకా అంతకు మించి లేదా? అంతకు మించి ఉందని చెప్పాడు కదా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో శిష్యులతో అంటున్నాడు కదా, నేను దాహంతో ఉన్నప్పుడు దప్పుకు తీర్చారు, ఆకలితో ఉన్నప్పుడు ఏంటంటే ఆకలిని తీర్చారు, నేను రోగి ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు.
ఇవన్నీ మేము ఎప్పుడు చేసామంటే మీలో అల్పులైన వారికి చేస్తే నాకు చేసినట్టే అంటున్నాడు. నాకు చేసినట్టే అంటున్నాడు. నాకు చేసినట్టే అంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, సరే లోకములు అంతా నువ్వు చేయలేవు, పోలే లోకం అంతా విడిచిపెట్టేద్దాం. నీ సంఘములో ఉన్న భేదాలను నువ్వు కరుణించగలుగుతున్నావా? నీ సంఘములో ఉన్న భేదాలను నువ్వు కరుణించగలుగుతున్నావా? నీ సంఘంలో భేదలు, ప్రియమైన దేవుని బిడ్డలు ఎవరైనా ఆకలితో అలమటిస్తుంటే వారి అవసరతలు తెలుసుకుని అవసరతలు తీర్చే స్థితిలో దేవుడు నిన్ను పెడితే నువ్వు తీర్చగలుగుతున్నావా? పోనీ తీర్చగలుగుతున్నావా? కలిగి ఉన్నావా లేదా ఒక్కసారి ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకసారి చూడండి 17:5 చదివితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 17:5 చదివితే, భేదలను ఎక్కిరించువాడు తన సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూసి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, భేదలను ఎక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడట. హల్లెలూయా. ఈరోజు ఒక్కసారి ఆలోచించి ప్రియమైన దేవుని బిడ్డ, నీకంట కింద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా భేదలే. ఈరోజు నీకు మంచి స్థితి ఇచ్చి ఉంటాడు దేవుడు. మరి ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో అయినా భేదలను ధిక్కరించేవేమో, వెక్కిరించేవేమో ఒక్కసారి ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ. నీ పొరుగువాన్ని నా పొరుగువాన్ని నేను ప్రేమిస్తున్నాను, ఆజ్ఞ నేను పాటిస్తున్నాను అనుకుంటూ వెళ్ళిపోతున్నావు, కానీ నీ క్రియల్లో ఏంటంటే ఆజ్ఞ సరిలేదు ప్రియమైన దేవుని బిడ్డ. కనుక ఇదిగో నీ సృష్టికర్తను నువ్వు నిందించేవేమో ఒక్కసారి ఆలోచించు. నీ సృష్టికర్తను నువ్వు నిందించేవేమో ఒక్కసారి ఆలోచించు. సృష్టికర్తను నిందించే పరిస్థితిలో నువ్వు ఉంటే పరలోకపు ధనాన్ని నువ్వు ఎలా సంపాదించుకుంటావు ఒకసారి ఆలోచించు. భేదలను నువ్వు ఎప్పుడన్నా వెక్కిరించేవేమో, వారి స్థితిని బట్టి ఎక్కిరించేవేమో. ఇదిగో నీ పొరుగువారు నీకన్నా స్థితి తక్కువ ఉండి ఏంటంట ఒక చీర సరిగ్గా కట్టుకోలేకో, తిండి తినలేకో ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతో బాధపడుతూ ఉంటే ఎప్పుడు అడుక్కుంటూనే ఉంటారా వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మా. ఎవరి పరిస్థితి ఎవరు చెప్పగలం ఒకసారి ఆలోచించండి. వారి పరిస్థితిని బట్టి వారు వెళ్తారు, తప్పదు. ఎప్పుడు పొద్దుటే వచ్చేస్తుందిరా, ఏంటో ఏ ప్రార్థనకి వెళ్ళిన ఈవిడి సరైన చీర కట్టుకు రాదు. ఆవిడ స్థితి అలాంటిదమ్మా, ఆవిడ స్థితి అలాంటిది, అతని స్థితి అలాంటిది. ఒక్కసారి ఆలోచించు. ఈ విధంగా మాట్లాడి ఇదిగో భేదలను నువ్వు వెక్కిరించేవేమో నీ సృష్టికర్తను నువ్వు ధిక్కరించినట్టు ప్రియమైన దేవుడు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు పరలోకపు ధనాన్ని ఎలా పొందుకోగలం? పరలోకపు ధనాన్ని సంపాదించుకుంటాకే దేవుడు నిన్ను లోకంలో నుంచి వేరుపరిచాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన రక్తంలో కడిగాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ఆ పరలోకపు ధనం గురించి నువ్వు ప్రయాసపడకుండా ఈ లోక సంబంధమైన వాటి గురించి నువ్వు ప్రయాసపడితే ఒకరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు వచ్చేస్తే నువ్వు విడబడతావు కదా. ఇంకా నువ్వు పరలోకపు ధనం ఏం సంపాదించుకోగలుగుతావు? ప్రభు రాకని ఎదుర్కొనే స్థితిలోకి నువ్వు వెళ్ళకపోతే ఇక పరలోకపు ధనాన్ని నువ్వేం సంపాదించుకోగలుగుతావు ఒక్కసారి ఆలోచించు నా ప్రియ సహోదరి సహోదరులారా. చూడ మత్తయి సువార్త 5వ అధ్యాయము 46-48 చదువుకుంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 46-48. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడలా మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగే చేయుచున్నారు కదా. మీ సహోదరులు మాత్రం వందనములు చేసిన ఎడలా మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగే చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి అక్కడ ప్రభు ఏమంటున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకు ఏంటి ఫలం? చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక్కసారి ఇప్పుడు ఆ సహోదరుడు ఆ సహోదరుని ప్రేమిస్తున్నాడు. ఆ సహోదరుని నువ్వు ప్రేమిస్తే ఫలం ఏంటి? ఈ సహోదరిని ప్రేమిస్తుంది, ఈ సహోదరి మళ్ళీ ఆమెను ప్రేమిస్తుంది. ఫలమేంటి చెప్పండి. మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే ఫలమేం కాదు. అలా సుంకరులను చేయుచున్నారు, అన్యజనులను చేయుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రేమించలేని వారు ఎవరున్నారో, నిన్ను ప్రేమించలేని వారు ఎవరున్నారో వారిని నువ్వు ప్రేమించగలిగితేనే ప్రియమైన దేవుని బిడ్డలారా
వారిని నువ్వు ప్రేమించగలిగితేనే నీకు ఫలం. కనుకే ప్రభు అక్కడ ఏమంటున్నాడంటే, చూడండి ప్రియమైన దేవుడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, ఆయనలో ఏ లోపమో లేదు, ప్రతి ఆజ్ఞను ఆయన సంపూర్ణం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మనము కూడా పరిపూర్ణం అవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. నిన్ను ప్రేమించిన వాడిని నువ్వు ప్రేమిస్తే, నీకు పెట్టగలిగిన వాడికి నువ్వు పెడితే ఉపయోగం ఏముంది? అందుకని మీరు విందు చేసుకున్నప్పుడు ఏంటంటే, మీకు పెట్టగలిగిన వాడిని కాదు, పెట్టలేని వారికి తీసుకొచ్చి పెట్టాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక్కసారి వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుందాం ఈ మధ్యాహ్నం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం చేయగలుగుతున్నాం ఇలాగా? చేయలేకపోతున్నాం అంటే ఇక పరలోకపు ధనాన్ని మనం ఏం పొందుకోగలం? ఒక్కసారి ఆలోచించండి ప్రియులు, ఒక్కసారి ఆలోచించు. నీ దేవుడు పరిపూర్ణుడు, నీ తండ్రి పరిపూర్ణుడు. కనుక మనం కూడా పరిపూర్ణతలోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుడు కూడా చూడండి, లేవికాండం 19వ అధ్యాయం 18వ వచనం చదువుకుంటే, లేవికాండం 19వ అధ్యాయం 18వ వచనం చదువుకుంటే, ఆ కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపించుకొనక నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలెను, నేను యెహోవాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కీడుకు ప్రతి కీడు చెయ్యక ఏంటంటే నీ ప్రజల మీద కోపించక నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. అంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే ఏంటి? నీకు కీడు చేసేవాడిని నువ్వు ప్రేమిస్తే అదే నీ పొరుగువాడిని ప్రేమించడం. చూడండి, ఈ లోకంలోంచి ఏం పట్టుకెళ్ళో, ఈ లోకంలోంచి నువ్వు ఏంటంటే నీ దేహాన్ని విడిచావా, నువ్వు చేరవలసిన చోటకు వెళ్ళాలి. ఆ చేరవలసిన చోట ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి. అది తప్పి నువ్వు పాతాళానికి వెళ్ళావంటే అక్కడ బాధ, యాతన. ధనవంతుడు అంటున్నాడు కదా, ఈ యాతన నేను పడలేకపోతున్నాను, ఈ బాధ నేను పడలేకపోతున్నాను. అబ్రహామా, నీ రొమ్మును ఆనుకుని ఉన్న లాజరు కొనవేలు నీటిలో ముంచి చూసారా? ఇక్కడ త్రాగాడంట, సుఖించాడంట, ఎన్నో చేశాడంట, అక్కడ చుక్క నీళ్ళకి ఏడుతున్నాడంట. రేపొద్దున నీ పరిస్థితి నా పరిస్థితి అంతే. దేవుడు ఆజ్ఞలు పాటించకుండా ధిక్కరించి ఇష్టం వచ్చినట్టు ఏంటంటే దేవుడు చెప్పినట్టు మనం నడవకపోతే మన పరిస్థితి అంతే. చుక్క నీళ్ళ గురించి ఈరోజు పైపుల్లో నీళ్ళు తెగొదిలేస్తున్నారు, నీళ్ళు వేస్ట్ కానీ చుక్క నీరు గురించి ఏడవాలి. అక్కడ చుక్క నీరు గురించి ఏంటంటే ఏడవాలి. నువ్వు చుక్క నీరు దొరకదు నీకు అక్కడ. అబ్రహాముని దేహి అని అడిగాడు, అవదన్నాడు, పని అవదన్నాడు. అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళట కుదరదు, మధ్యలో అగాధం ఉంది. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, కీడుకు ప్రతి కీడు చేయకుండా దేవుడు ఆజ్ఞది. మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను. మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం చదువుకుంటే, ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడిగా నుండినారడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి నీ సిరునికి దాసులుగా నుండనేరరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుడిలో దేని విషయంలో ఉంటున్నావు ప్రియమైన దేవుని బిడ్డలారా? మాటకి నా దేవుడు గొప్పవాడండి, నేను దేవుడిని ఎంతగానో ప్రేమిస్తున్నానండి, అయ్యో నా దేవుడు ఆజ్ఞను తప్పనంటున్నావు. కానీ ఆ పరిస్థితి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాం మనం ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆ మధ్యన మునగాల్లో ఒక ఆవిడని ఇంటర్వ్యూ చేశారండి, ముసలమ్మ అమ్మగారు. ఆవిడ పేరు ఏదో ఉంది ఏంటి. ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక ఆయన అడిగాడు, ఆదివారం ఆరాధన ఏంటంటే నువ్వు వెళ్ళవలసిన ఆ రోజు నీకు పెన్షన్ వస్తుంది రమ్మంటే ఏం చేస్తావు అంటే, పెన్షన్ వద్దు, నాకు దేవుడే కావాలండి. పెన్షన్ వద్దు, దేవుడు కావాలందే. కనుక ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలి, ఈరోజు నీ డబ్బుకు నువ్వు దాసురాలువా, నీ డబ్బుకు నువ్వు దాసుడువా, లేదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి దాసుడుగా ఉన్నావు? ఒక్కసారి ఆలోచించు. దేవునికి దాసుడుగా ఉంటే నష్టమేమీ లేదు, ఇదిగో పరలోకపు ధనాన్ని నువ్వు పొందుకుంటావు. అలా కాకుండా డబ్బుకు దాసుగా ఉంటే నువ్వు ప్రమాదంలో పడినట్టే. అలా కాదు, నేను దేవునికి దాసుని ఏంటంటే డబ్బుకి దాసురాలంటే కుదరదు, అలా పని అవుతాం. హల్లెలూయా. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు ఇదిగో దేవునికి దాసు, నీ హృదయం నేను గద్దిస్తుంది. కనుక ఆ కొదువుగా ఉన్నది నువ్వు తీసుకోగలిగితే, ఆ కొదువుగా ఉన్న దాంట్లోంచి నువ్వు బయటపడటానికి దేవుని సహాయం అడిగి బయటపడగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా చూడండి, ఈరోజు పరలోకపు ధనం పొందుకుంటానికి నువ్వు అర్హుడు.
పరలోకపు ధనాన్ని సంపాదించుకునే స్థితిలోకి నువ్వు రాకపోతే ఇక నువ్వు ఎన్నాళ్ళు దేవుడు రాకడ సమయం దగ్గరకు వస్తున్నా నీ ఆరాధనలో నీ రక్షణ ఉపయోగం ఏముందో ఒకసారి ఆలోచించండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పి నేను అన్నీ పాటించిస్తున్నాననే అపోహలో పోక నీలో ఏది కొదువుగా ఉందో ప్రతి ఆజ్ఞను జాగ్రత్తగా చూసుకో. ప్రతి ఆజ్ఞను జాగ్రత్తగా చూచుకుని దేవుని మాటను జాగ్రత్తగా విని న్యాయమైనది చేస్తూ జాగ్రత్తగా నువ్వు ఆయనకు లోబడి నడుస్తూ ఆయన కట్టలను నువ్వు పాటించగలిగితే ఆ పరలోకపు ధనమైన నిత్య జీవాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. అవునా? పొందుకోగలుగుతావు. అట్టి కృప, అట్టి జీవితాలు దేవుడు మీకు ఇచ్చినగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మీకు